కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో మరో 2 రోజులు చలి చంపనుంది. ఉత్తరాది రాష్ట్రాల మాదిరిగా చలి తీవ్రంగా ఉంది. ఇవాళ రేపు చలి మరింత విజృంభించనుంది. 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారైంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 7.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి 1 తర్వాత చలి ప్రభావం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ లో వాయు కాలుష్యంతో గాలిలో నాణ్యత డేంజర్ బెల్స్ మోగిస్తుంది. అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్ సందీప్. తెలంగాణ వ్యాప్తంగా కూడా చలి పంజా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలా చోట్ల కూడా సింగిల్ డిజిట్ కే ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో చలి కంటిన్యూ అవుతుందని చెప్పవచ్చు. దీంతో ఏకంగా వాతావరణ శాఖ అయితే ఈ రోజు రేపు 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన 14 జిల్లాల్లో కూడా చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో రాష్ట్రాన్ని అయితే చలి వణికిస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజుల పాటు విపరీతమైనటువంటి చలి ఉండి తర్వాత జనవరి 1 నుంచి తెలంగాణలో కోల్డ్ వేవ్ తగ్గే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అయితే చాలా స్పష్టంగా తెలిపింది. అంటే కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి చలికాలం కంటిన్యూ అవుతుంది, కానీ ఇప్పుడు ఉన్నంత చలి తీవ్రత లేకపోవచ్చు. ఇప్పుడు పడిపోతున్నటువంటి కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం చాలా తగ్గే ఉంది. కాబట్టి సాధారణ స్థాయిలోనే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. జనవరి 1 తర్వాత చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని కూడా భారత వాతావరణ శాఖ కూడా స్పష్టంగా ప్రకటన చేసింది. ఐఎండీ గతంలో మాదిరిగానే కంటిన్యూ అవుతున్నాయి ఉష్ణోగ్రతలు. ఉత్తర, దక్షిణ జిల్లాలో ఉష్ణోగ్రతలు చాలా కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఒకసారి గమనిస్తే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో అత్యల్పంగా 7.1 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ 2 ప్రాంతాల్లో కూడా ఈ సంవత్సరం మనకు వింటర్ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి కూడా సిర్పూర్ యూలో అలానే సంగారెడ్డి జిల్లా కోహిర్లో ఈ 2 చోట్ల అత్యల్ప స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గత వారం రోజుల క్రితము కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ యూలో 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా కోహిర్లో కూడా 5.1 డిగ్రీలు నమోదైంది. సో అదే ఈ 2 ప్రాంతాలు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఈ 2 ప్రాంతాలు కూడా మనకు చలికి కేంద్ర బిందువుగా మారాయని చెప్పవచ్చు. ఆదిలాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నిర్మల్ వంటి జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపే ఉండే పరిస్థితి చలి తీవ్రతకు అర్థం పడుతుంది. రాబోయే సోమ, మంగళ వారాల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది. సో ఇలాంటి పరిస్థితులలో 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. చలి తీవ్రమైనటువంటి ఉండడం, దాంతో పాటు చలి గాలులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల కూడా ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తున్నారు. చలి ప్రభావం వల్ల కేవలము జలుబు, దగ్గు మాత్రమే కాకుండా బీపీ పెరగడము, కీళ్ళ నొప్పులు, శ్వాసకోశ సంబంధ సమస్యలు, ఆస్తమా, న్యూమోనియా లాంటి అవకాశాలు వచ్చే ఉన్న దృష్ట్యా వృద్ధులు కానీ, చిన్నపిల్లలు, దాంతో పాటు గర్భిణీలు కూడా ఈ సమయంలో చలి ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో, చల్లటి శీతల గాలులు వీచేటువంటి సమయంలో బయట తిరగకపోవడమే మంచిదని చెప్తున్నారు. చలి నుంచి రక్షణ పొందడానికి ఉన్ని దుస్తులు, స్వెటర్లు, మఫ్లర్లు, సాక్స్ తప్పనిసరిగా ధరించాలని, ఇళ్లలో, రూములలో కొంత వెచ్చదనం ఉండేలా హీటర్స్ కూడా వాడుకోవాలని కూడా సూచిస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో ఇంటర్నల్ గా బాడీ బయట వేడిగా ఉండడానికి, ఇంటర్నల్ గా బాడీ లోపల, శరీరం లోపల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి, వేడి ఎక్కువగా ఉండడానికి, బాడీ డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండడానికి గోరువెచ్చని నీటిని తాగడము, అల్లం టీ, కషాయము, సూపులు తీసుకోవడము, వేడి ఆహార పదార్థాలు తీసుకోవడంతో పాటు కొబ్బరి నూనె బాడీకి రాసుకోవడము, ఇలాంటివి కూడా చేయాలని చూపిస్తున్నారు. ఎందుకంటే ప్రికాషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు అనారోగ్యానికి గురై హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే బదులు చలి ప్రభావంతో అయితే మనకి ఏ విధంగా అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుందో వాటి బారిన పడకుండా ఉండడానికి ముందస్తు చర్యలు, ప్రికాషన్స్ తీసుకుంటే చాలా ఉత్తమం అని కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన దాని విషయంలో
ఇప్పుడు చాలా ఎక్కువగా కేసులు కూడా హాస్పిటల్ కి వెళ్తున్నాయి. ఎర్లీ మార్నింగ్ టైం అనేది కూడా చాలా పీక్ టైము, పిల్లలకు న్యూమోనియాను గురి చేసేటువంటి టైం. ఎందుకంటే చల్లటి గాలి కాస్త లంగ్స్ లోకి వెళ్లి లంగ్స్ లో ఉన్నటువంటి పొడిని అంతా ఆర్ఎస్ కు తీసేసి చల్లగా ఏర్పడుతుంది లంగ్స్, కాబట్టి న్యూమోనియా ఫామ్ అవుతుంది, లంగ్స్ లలో ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. దాంతో పాటు గొంతు కూడా ఇన్ఫెక్షన్ గురవుతుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ టైంలో పిల్లలకు మనకు మంకీ క్యాప్ లాంటివి ధరించడం వల్ల ఇటు ముక్కు నుంచి గాని నోటి నుంచి గాని గాలి లోపలికి పోకుండా వాళ్ళకి సేఫ్ గా ఉంచే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంచడానికి చాలా వీలైనటువంటి పద్ధతి కాబట్టి మఫ్లర్లు, మంకీ క్యాపులు చిన్న పిల్లలు పెట్టాలని కూడా పీడియాట్రిషియన్స్, పిల్లల వైద్యులు సూచిస్తున్నారు సందీప్. సో ఇలాంటి పరిస్థితులలో ఈసారి అయితే చలి అయితే పూర్తి స్థాయిలో తన ప్రభావాన్ని చూపుతుంది, పల్లె పట్టణం అనే తేడా లేకుండా. ఇక సిటీలో కూడా మనకు ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా పడిపోతున్నాయి. అటు సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సి ఏరియా, రాజేంద్ర నగర్, మౌలాలి, అల్వాల్ తో పాటు మిగతా చాలా ఏరియాలో కూడా ఉష్ణోగ్రతలు కూడా కనిష్ట స్థాయిలో పడిపోతున్నాయి. సిటీ అవుట్కట్స్ లో కూడా విపరీతమైనటువంటి చలి ప్రభావము, చల్లటి గాళ్ల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్ సిటీ, జిహెచ్ఎంసి శివారు ప్రాంతాల ప్రజలైతే ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఇక బయటికి వెళ్లి తమ పనుల కోసం గానీ, జాబ్ కోసం గానీ బయటికి వెళ్లే క్రమంలో మాత్రమే డోర్లు ఓపెన్ చేసుకుంటున్నారు, కిటికీలు ఓపెన్ చేసుకుంటున్నారు తప్ప అప్పటి వరకు కూడా దాదాపు 8:30 వరకు కూడా డోర్స్ కానీ విండోస్ కానీ ఓపెన్ చేసుకోకుండా చలి బారి నుంచి రక్షణ పొందేందుకు హైదరాబాద్ సిటీ శివారు ప్రాంత ప్రజలు ఆ విధంగా సేఫ్ గా ఉంటున్నారు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉన్నా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామాల్లో అయితే క్యాజువల్ గా చలి మంటలు కావడము, వెచ్చగా ఉండడం లాంటి విలేజ్ లో చేస్తున్నారు. అయితే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సందీప్, ఇప్పుడు నిన్న ఐఎండీ భారత వాతావరణ శాఖతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనకు జనవరి 1 నుంచి తెలంగాణలో కోల్డ్ వేవ్ తగ్గే అవకాశం ఉంది. ఇక కోల్డ్ వేవ్ కు ఎండ్ కార్డు పడ్డట్టుగా కూడా ఒక ప్రకటన చేసింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈ డిసెంబర్ 31 వరకు చలి తీవ్రత ఇలానే కంటిన్యూ అవుతుంది. కానీ జనవరి 1 తర్వాత రాష్ట్రంలో క్రమక్రమంగా టెంపరేచర్లు పెరిగిపోయే అవకాశం ఉంది. టెంపరేచర్ పెరగడం వల్ల మనకు చలి ప్రభావం తగ్గే అవకాశం ఉందని కూడా చెప్పింది. దాంతో పాటు జనవరి 2వ వారంలో పలు చోట్ల కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. జనవరి 1st వీక్ లో, 2nd వీక్ లో ఉపరితలం ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దాని ప్రభావంతో పలు చోట్ల అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెలాఖరుతోటి కోల్డ్ వేవ్ కు ఎండ్ కార్డ్ పడ్డట్టు అని చెప్పవచ్చు. ఇప్పటిదాకా కూడా గజగజ వణికినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇక చలి తగ్గుముఖం పట్టడంతో కాస్త ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఇప్పటిదాకా చలి అయితే తీవ్రత ఒక రేంజ్ లోనే ఉందని చెప్పవచ్చు. ఎక్కడ కూడా రోజు రోజుకు తగ్గేదే లేదు అన్నట్టుగా ఏమాత్రం గ్యాప్ లేకుండా కూడా చలి తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపించి విపరీతమైనటువంటి టెంపరేచర్ ను నమోదు చేసింది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు లేని రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు మనకి ఈసారి నమోదయ్యాయి. సో ఈ పరిస్థితులలో ఈ 2-3 రోజుల పాటు ఈ చలి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. తర్వాత జనవరి 1 తర్వాత చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది సందీప్. థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.